లోన్ విషయానికొస్తే అలాగే బ్యాంక్ రిలేటెడ్ ఒక డౌట్ వచ్చింది నాకు. చెప్పండి. బ్యాంక్ రిలేటెడ్ అంటే లాకర్‌లో అందరూ ఈ మధ్య ఎక్కడ కూడా ఇంట్లల్లో పెట్టుకోవట్లేదు బంగారం, ఇంకా డబ్బు. లో బ్యాంక్ లాకర్‌లో ఎప్పుడైతే బంగారం పెడతామో అది బై మిస్టేక్ పోతే అసలు ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే చాలామందికి తెలియదు. బ్యాంక్‌లో పెడుతున్నాం కదా! బంగారం ఏమన్నా అవుతే బ్యాంక్‌దే బాధ్యత అనుకుంటాం. బట్ ఇట్ కమ్స్ విత్ లాట్ ఆఫ్ కండిషన్స్. యాక్చువల్లీ బ్యాంక్ కూడా కొన్ని కేసెస్‌లో దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ఎగ్జాంపుల్ న్యాచురల్ కెలామిటీస్. వరదలు వచ్చి కొట్టుకుపోయాయి, ఆర్ భూకంపం వచ్చి ఏదైనా జరిగింది. అలాంటప్పుడు న్యాచురల్ కెలామిటీస్ అప్పుడు బ్యాంక్ ఈజ్ నాట్ లయబుల్. మన బంగారం పోయినా, మన ఆస్తి అందులో ఏమున్నా బ్యాంక్ ఈజ్ నాట్ లయబుల్. మీదే బాధ్యత, మనది పోయినట్టే. బ్యాంక్ ఎటువంటి పే చేయదు. అండ్ ఇంకోటి, సపోజ్ బ్యాంక్ మిస్టేక్ వల్ల మేబీ దొంగతనం జరిగింది, ఫైర్ జరిగింది, ఆర్ బ్యాంక్ అజాగ్రత్త వల్ల ఏదైనా లాసెస్ జరిగినా, బంగారం పోయినా, పెట్టిన వస్తువులు ఏం పోయినా 100% ఆఫ్ ద వాల్యూకి లేదు. మనం సంవత్సరానికి లెట్సే లాకర్కి 5,000 రూపాయలు కడుతున్నాం రెంట్. 5,000 ఇంటూ 100 టైమ్స్ అంటే 5 లక్షల వరకు. అంటే 100 టైమ్స్ మీ లాకర్ రెంట్ వరకే లయబిలిటీ ఉంటుంది బ్యాంక్కి. సో బియాండ్ దట్ మీరు 5 కిలోలు బంగారం పెట్టారు, ఆ 2 కిలోలు బంగారం పెట్టారు, 4 ఇంటి కాగితాలు పెట్టారు, 6 డబ్బులు పెట్టారు. సో ఇవేవి పెట్టినా 100 టైమ్స్ ఆఫ్ యువర్ లాకర్ రెంట్ వరకే బ్యాంక్ది లయబిలిటీ ఉంటుంది. బియాండ్ దట్ మీదే లాస్. సో మనం కోట్ల బంగారం కోట్లకు వర్త్ పెడుతున్నామంటే నో. సో యూఆర్ నాట్. సో ఈ మిస్కన్సెప్షన్ తెలియదు జనాలకి. సో ఎందుకు అంటే రీజన్ ఏంటంటే బ్యాంక్కి తెలియదు. మీరు బ్యాంక్ బేసిక్ లాకర్ పర్పస్ ఏంటి? సీక్రసీ అండ్ సేఫ్టీ. సీక్రసీ అండ్ సేఫ్టీ. బ్యాంక్ మిమ్మల్ని అడగట్లేదు మీరు అందులో ఏం పెడుతున్నారో, డబ్బులు పెడుతున్నారా, ఎంత బంగారం పెడుతున్నారో, ఇంటి పత్రాలు పెడుతున్నారా, ఇంకేమైనా విలువైనవి పెడుతున్నారా అని. బ్యాంక్ దగ్గర ఎటువంటి లిస్ట్ లేదు. లిస్ట్ లేనప్పుడు బ్యాంక్ ఎలా మనకి ఇన్సూరెన్స్ ఇస్తుంది, ఎలా మనకి లాస్ని కవర్ చేస్తుంది? అందుకోసమే దెర్ ఇస్ ఎ స్టాండర్డైజేషన్. స్టాండర్డైజేషన్ ఈజ్ దట్ 100 టైమ్స్ మీ యాన్యువల్ రెంట్ వరకు వాళ్ళు లాస్ అయితే వాళ్ళది తప్పు అయితేనే అది కూడా. సో వాళ్ళ తప్పు అయితేనే న్యాచురల్ కెలామిటీస్లో అది కూడా కవర్ కాదు. సో వాళ్ళ తప్పు అయితే ఇవ్వగలుగుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే దీన్నే ఈ సంవత్సరం యాక్చువల్లీ ఆర్బీఐ కొత్త రూల్స్ లాకర్ అగ్రిమెంట్ కొత్తది తెచ్చింది. ఎందుకంటే చాలామంది డబ్బులు కూడా పెడతారు. సో వాళ్ళ వైపు నుంచి సేఫ్టీ కోసం బ్యాంకర్స్ నా కొత్త అగ్రిమెంట్ కంపల్సరీ ప్రతి ఒక్క లాకర్ ఓనర్ సైన్ చేయాలి. సో ఆర్బీఐ హెస్ గివెన్ స్ట్రిక్ట్ టైమ్ లైన్స్. ఇన్ని రోజుల లోపల అందరూ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అందరూ లాకర్స్ కంపల్సరీ సైన్ చేయాలి కొత్త రెంటల్ అగ్రిమెంట్. బేసికల్లీ మనం ఏంటంటే బ్యాంక్ దగ్గర ఆ లాకర్ స్పేస్ని రెంట్కి తీసుకుంటున్నాం. ఇట్స్ లీజ్ అగ్రిమెంట్ బిట్వీన్ పర్సన్ ఎవరైతే పెడుతున్నారో ఆ లాకర్ని రెంట్కి తీసుకుంటున్నారో బ్యాంక్ మధ్యలో అనమాట. సో ఇట్స్ ఎ స్టాండర్డ్ లీజ్. సో అందులో కూడా ఇప్పుడు ఏం కండిషన్స్ వచ్చాయి ఇంతకుముందు లేకుండే. మీరు థియరిటికల్ వాళ్ళు ముందే చెప్తున్నారు డబ్బులు పెట్టకూడదు, పెట్టిన యువర్ స్టాండర్డ్ కండిషన్స్ అంటే ఎంతవరకు ఉంచుకుంటారో అంతవరకే ఉంచుకోవడం కండిషన్స్. అందులో ఇల్లీగల్ ఐటమ్స్ పెట్టకూడదు, గన్స్ కానీ అవి కూడా పెట్టడానికి లేదు. ఇంతకు అంటే జనరల్గా ఉండదు, బట్ ఇప్పుడు ఎక్స్ప్లిసిట్గా చాలా డెఫినేషన్స్ పెట్టారనమాట. సో ఇవన్నీ యాడ్ చేసేసి బ్యాంక్స్ బికేమ్ మోర్ అంటే వాళ్ళ వైపు నుంచి సేఫ్టీ కోసం అనమాట. సో లాట్ ఆఫ్ కండిషన్స్ ఆర్ యాడెడ్ నౌ. సో దీస్ 2 థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. అండ్ మిస్కన్సెప్షన్ వద్దు. లాకర్స్లో ఉంటే మనకి ఇంకా అన్ని మన ఇంట్లో కన్నా బెటర్గా ఉండొచ్చు. బట్ ఏవైనా పోతే మాత్రం మ్యాక్సిమం వి గెట్ ఈస్ రెంటల్కి 100 టైమ్స్ మాత్రం. సో బై మిస్టేక్ అవి పోతే ఇన్ రిటర్న్ వాట్ వి విల్ గెట్? నథింగ్ అండి. దట్స్ ఇట్. యాక్చువల్లీ దట్ ఈస్ ద థింగ్. పీపుల్ అంటే లాకర్ పర్పస్ ఏంటంటే కొంచెం భద్రత ఎక్కువ ఉంటుందని. సో థియరటికలీ ఇప్పుడు కరెంట్ కండిషన్స్లో అంతే అనమాట. భద్రత అనేది అంతవరకే లిమిట్. అది వాళ్ళ తప్పు ఉంటేనే ఇస్తారు. అదేదైనా ఫ్లడ్ ఇప్పుడు వర్షాల్లో కొట్టుకుపోవడము ఏదైనా జరిగిందనుకోండి, న్యాచురల్ కెలామిటీస్లో దానికి వాళ్ళకి బాధ్యులు కూడా కాదు వాళ్ళు. ఓకే. అండ్ ఇప్పుడు రైట్ నౌ సెన్సెక్స్ చూసుకున్నట్లయితే 2-3 డేస్ నుండి ఐ గెస్ రైట్. సో కండిషన్ వచ్చేసి చాలా హైలో ఉంది. సో ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వెరీ 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 ఇంపార్టెంట్ అండి. రీజన్ ఏంటంటే మార్కెట్ హై ఉన్నప్పుడే
పేపర్లు కానీ న్యూస్ ఛానల్స్ కానీ అందరూ కానీ అంటే దాని గురించి ఎక్కువ మెన్షన్ అవుతుంది. సో వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూస్లో కానీ ఇవి న్యూస్ సైకిల్లో ఉన్నప్పుడు జనాలు కూడా అరే మార్కెట్ హై ఉంది కదా, దిస్ ఇస్ ద నేను పెడతాను డబ్బులు నాకు మార్కెట్లో పెరుగుతుంది. కానీ యూజువల్లీ ఏంటంటే కామన్ సెన్స్ ఏం చెప్పుద్ది అంటే వెన్ సంథింగ్ ఈజ్ ఇట్ హై, ఎక్కువ రేట్ ఉన్నప్పుడు కొనడం కన్నా తక్కువ రేట్ ఉన్నప్పుడు కొని ఎక్కువ రేట్ ఉన్నప్పుడు అమ్మేసే టైం అనమాట. సో ఇట్ ఈస్ ఐడియల్ టైం టు సెల్, మేక్ ప్రాఫిట్ అండ్ వెయిట్ ఫర్ ద మార్కెట్ కరెక్షన్ అండ్ దెన్ ఎంటర్. సో జనాలు ఏంటి ఆపోజిట్ అవుద్ది. మామూలుగా ఇన్వెస్టర్స్ ఎవరైతే అనుభవం లేకపోవడం వల్ల ఆర్ స్టాక్ మార్కెట్ గురించి తెలియకపోవడం వల్ల ఈ టైంలో చాలామంది పెట్టి పొడగొట్టుకుంటారు. మళ్ళీ ఇంకెప్పుడు స్టాక్ మార్కెట్ అంటే భయంతో మళ్ళీ తిరిగిరారనమాట. సో ఎవరైనా సరే కొంచెం ఇప్పుడు ఈ టైం కేర్ఫుల్గా పెట్టాలి. ఇప్పుడు కూడా కొన్ని స్టాక్స్ ఉన్నాయి, ఇంకా స్టిల్ అండర్ వాల్యూడ్ స్టాక్స్ ఉంటాయి, విచ్ ఈ పెరుగుతున్న టైంలో కూడా కొన్ని మంచి స్టాక్స్ ఉంటాయి. అట్లాంటివి దొరికితే తప్ప జస్ట్ బికాజ్ మార్కెట్ హైలో ఉంది ఇంకా పెరుగుద్ది, ఇప్పుడు 70,000కి వచ్చింది, 75కి 1 lakh వెళ్తుందని ఎవరో చెప్పారని జస్ట్ డోంట్ ఇన్వెస్ట్ లైక్ దట్. సో ఐడియల్లీ జస్ట్ టేక్ కేర్, మీరు పెడుతున్న స్టాక్ మంచిదా కాదా, దానికి పెరగడానికి స్కోప్ ఉందా లేదా, కొంచెం ఫండమెంటల్స్ కానీ అనలైజ్ చేసుకున్నాకే రీసెర్చ్ చేశాకే డూ ఇట్. జస్ట్ బికాజ్ మార్కెట్ హైలో ఉందని డోంట్ ఎంటర్. దిస్ ఈస్ ద టైమ్ యూ షుడ్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్, ఎస్పెషలీ ఇఫ్ యూఆర్ అ న్యూ ఇన్వెస్టర్. ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారనుకోండి, యూ థింక్ ఇట్ ఈస్ అ గుడ్ లెవెల్, మీరు పెట్టారు X%, ఇప్పుడు 20% గ్రోత్ వచ్చింది, ఇట్ ఈస్ ఐడియల్ టైం అనుకుంటే ఎగ్జిట్ అవ్వండి. బికాజ్ యూజువల్లీ దిస్ ఈస్ ద గుడ్ టైమ్ టు ఎగ్జిట్ ఇన్ స్టాక్స్ విచ్ వర్ స్టక్ ఫర్ ఎవర్. చాలా మటుకు ఏమవుతుందంటే కొన్ని స్టాక్స్ ఒక రేంజ్లో ఆగిపోతాయి. బట్ ఇట్లాంటి మార్కెట్ హై ఉన్నప్పుడు అన్నీ అంటే వెదర్ ఇట్స్ గుడ్ స్టాక్ బ్యాడ్ స్టాక్స్ అన్నింటికి పైకి వస్తాయి. మళ్ళీ అట్లాంటి టైం రావడం చాలా టైం పట్టుద్ది. అలాంటప్పుడు ఇట్స్ ద గుడ్ టైం టు ఎగ్జిట్ ద స్టాక్స్ విచ్ ఆర్ ఆల్వేస్ దేర్, యూనో ఇన్ అ స్మాల్ రేంజ్లో స్టక్ అయ్యి మీ దగ్గర ఆల్రెడీ ఉండుంటే ఎగ్జిట్ విత్ వాట్ ఎవర్ ద ప్రాఫిట్, ఎంటర్ ఇన్ టు న్యూ వన్స్ విచ్ మేక్ సెన్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.